ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రానున్న 4 రోజుల్లో జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి. కలెక్టర్ మంజీరా నది, హల్దీ పరివాహక ప్రాంత లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారుల అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించాలి. కలెక్టర్ ప్రజారక్షణే ధ్యేయంగా పని చేయాలి. పొంగిపొర్లుతున్న కల్వర్టులు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. భారీ వర్షాలకు ప్రాజెక్టులలో క్రమేపీ నీటిమట్టం పెరిగే అవకాశం. ప్రజలు అత్యవసరం అయితేనే ఇళ్ల నుండి బయటకు రావాలి. జనజీవనం స్తంభించిపోకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రానున్న 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని మంజీరా నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం పాపన్నపేట మండలం గణపురం ఆనకట్ట ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున గౌరవ ముఖ్యమంత్రివర్యులు సూచన మేరకు ఆరెంజ్ ఎల్లాట్లో ఉన్న 21 జిల్లాల కలెక్టర్లకు రెవెన్యూ మినిస్టర్ పొంగాలేటి శ్రీనివాస్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని ఆదేశించారని తెలిపారు. మన పక్క జిల్లాలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో దూర ప్రాంత పర్యటనలు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్షాల ప్రభావం, నీటి ప్రవాహాల స్థితిపై సమాచారం సేకరించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంతెనలు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా ప్రజలందరికీ నిరంతరం జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. పొంగిపొర్లుతున్న వాగులు దాటకుండా పటిష్ట బందోబస్తు, బారికేడ్లు ఏర్పాటు చేసేలా పటిష్ట చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. చెరువులు, వాగులు, నదుల వద్దకు ప్రజలు వెళ్లకుండా నియంత్రిస్తున్నట్లు వివరించారు. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉంటూ అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం యావత్తూ అండగా ఉందనే భరోసాను ప్రజలకు కల్పించాలని హితవు పలికారు. పిల్లర్